అస్సలం వాలేకుమ్ నమస్కారం అండి. ఈరోజు నేను 3 రకాల వడలు చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఎగ్ బోండా, ఇంకొకటి వచ్చేసి ఆలు బజ్జీ, ఇంకొకటి వచ్చి మసాలా మిరపకాయ బజ్జీలండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. 3 ఒకటే వీడియోలో చూపిస్తున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఆలుని తురుముకోవాలి చిప్స్ లాగా. ఇలాగా చిన్న బ్లేడ్ పెట్టుకోవాలన్నమాట. అది తీసేస్తే లావు వస్తుంది. అది పెట్టుకొని నేను చూపిస్తున్నది బ్లూది ఉంది కదా, అది పెట్టుకొని తురుముకుంటే చిప్స్ లాగా వస్తుంది అనమాట. ఇది ఎప్పటితో పాతదండి. ఇది ఇలాగా ఉర్లగడ్డని పీల్ చేసుకున్నాక ఇలా తురుముకోవాలి. అలా నేను చూపించిన విధంగా చాలా నైస్గా ఉండాలి. వీటిని ఇప్పుడు నీళ్ళలోకి వేసుకుందాం, ఎందుకంటే స్టార్చ్ ఉంటుందన్నమాట. నీళ్ళలోకి వేసుకొని కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని వన్ సైడ్ ఘాటు పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లోకి లాస్ట్ వీడియోలో చూపించాం కదండి మిరపకాయ బజ్జీల వీడియో, అలాగనమాట. కొద్దిసేపు వేసుకుంటే కారం తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ వచ్చేసి వేయించుకున్న జీలకర్రని మిక్సీకి వేసుకున్న దాంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడిలోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని అది దాంట్లోకి స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటాయండి మిరపకాయ బజ్జీలు. ఇలాగన్నీ 1 బై 1 అంతా దాంట్లోకి కూరుకోవాలి ఈ జీలకర్ర పొడిని. ఇలా మిరపకాయలన్నీ స్టఫింగ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాము. నేను ఇక్కడ పెద్ద చెంచాతో 3 చెంచాలు పిండి తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండాలండి శనగపిండి. దాంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని 1/4 టీ స్పూన్ సోడా పొడి. ఎక్కువ వేసుకుంటే నూనె పీల్చేస్తుందండి. ఇలా అంతా కలుపుకున్నాక చూసుకుంటూ నీళ్లు వేయాలన్నమాట. అంటే కొద్ది కొద్దిగా, మరి ఎక్కువ నీళ్ళు చేసుకోకూడదు. ఇలా ఉండాలండి జారుగా. ఇప్పుడు మిరపకాయలు దీంట్లోకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో ఇలా పట్టుకొని వేసుకోవాలని చూపించినాను కదా, అలా కాదండి. ఇది ఫుల్ కవర్ అయిపోవాలి, ఎందుకంటే జీలకర్ర పొడి రాలిపోకూడదు. ఇలా నూనె వేడవ్వగానే ఇలా మిరపకాయని క్లోజ్ చేసుకుంటూ మొత్తం అంతా క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసుకొని ఇలా నూనెలో అన్నీ ఇంకా ఇలాగే అన్నీ 1 బై 1 వేసుకోవాలి. జీలకర్ర పొడి రాలిపోకోకుండా ఇలాగంతా కవర్ చేసుకోవాలండి. ఇది 70% మాత్రమే వేయించుకోవాలి. తీసేసుకొని మరి 5 మినిట్స్ గ్యాప్లో మరి వేసుకోవచ్చు. అప్పుడు బాగా కరకరలాడుతూ ఎర్రగా వస్తాయి అన్నమాట. బాగా ఒకటేసారి వేయించితే రావు, గట్టిగా ఉంటాయి. ఇలా తీసుకున్నాక ఒక 5 మినిట్స్ మరి తర్వాత నూనె బాగా వేడి చేసుకొని దాంట్లోకి వేసుకునేది. ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో వాము కలుపుకుందామండి. 1/2 స్పూన్ వాము ఇలా నలుపుకొని వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1/4 స్పూన్ కారం పొడి. ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే కోటింగ్ సప్పగా ఉండకోకుండా. ఆలు బజ్జీలు ఎగ్ బోండా ఉంది కదా, అది దానికోసం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, చిప్స్ లాగా తురుముకోండి ఆలుని. ఇలా పిండిలో అద్దుకొని నూనెలోకి వేసుకోవాలి అన్నీ ఇలాగే. ఈ ఆలు బజ్జీలేమో ఒకసారి వేయించుకోవాలండి. మిరపకాయ బజ్జీల మాదిరి 2 సార్లు కాకోకుండా ఇది ఒకసారికి బాగా వేగిపోతాయి అన్నమాట. చూడండి బాగా ఎర్రగా వచ్చినాయి కదా.
ఇవి బాగా కాలినాక తీసేసుకోవాలి. చూడండి ఇలా బాగా పొంగినాయి కదా. నెక్స్ట్ ఇదే పిండిలోనే ఎగ్గు కూడా వేసేసుకుందాము. ఎగ్గు వేసేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని వేసుకోండి. కోటింగ్ ఫుల్గా తగలాలి దానికి. కొంచెం గ్యాప్ వచ్చి ఎగ్గు కనిపించినా కూడా ఆయిల్లో పడగానే టప్పని పగులుతుందండి అది. మరి జాగ్రత్త మీరు వేసేటప్పుడు. ఆ కోటింగ్ ఫుల్గా ఉండేటట్లు కొంచెం నిదానంగా వేసుకోండి చూసుకొని. దీనికి 2 సార్లు వేయించుకోవాల్సిన పని లేదండి, ఒకసారికే వేగిపోతాయి. కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటూ కలదిప్పుకుంటూ వేయించుకోవాలి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలా వేగగానే అన్నీ తీసేసుకుందాము. ఇలా కట్ చేసి చూపిస్తానండి. దీంట్లోకి సీజనింగ్ ఎలాగైనా చేసుకోవచ్చు. కావాలంటే చాట్ పౌడర్ వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ కూడా బాగుంటుందండి ఇందులోకి. దీంట్లోకి ఎర్రగడ్డ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా అట్లా చిలకరించుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఇది గ్రీన్ చట్నీ అండి, ఇంట్లో చేసుకున్నది. ఇది ఎలా చేయాలంటే, ఒక వంతు కొత్తిమీర, అర్ధ కప్పు పుదీనా తీసుకొని, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని, ఉప్పు వేసుకొని, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఎందుకంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, బాగా గ్రీనిష్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా చేసుకొని దీంట్లోకి వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట, స్పైసీగా. ఇది వచ్చేసి ఆలూ బజ్జీ అండి. ఇది కూడా ఇలా కట్ చేసుకొని దీంట్లోకి తగినన్ని ఏవి కావాలంటే వేసుకోవచ్చు. చిల్లీ పౌడరు, లేదంటే పెప్పర్, లేదంటే గ్రీన్ చట్నీ, టమాటా సాస్, ఇలా ఏదన్నా వేసుకోవచ్చండి. మంచి కాంబినేషన్ ఇది. లాస్ట్ తింటామనంగా అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి, లేకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట బజ్జీలు. ఇది వచ్చేసి మసాలా వడ అండి. నేను ఫుల్ కవర్ చేసి వేపాను కదా, చూడండి కట్ చేస్తే లోపల బాగా ఉడికింది. దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకొని మధ్యలో ఎర్రగడ్డ స్టఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే కారం అనేది ఉండదు. చూడండి ఇప్పుడు 3టికి నిమ్మకాయ పిండి చూపిస్తున్నా కదా, తింటామనంగా అప్పుడప్పుడు పిండుకోవాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.